ఏంటని పేపర్ తీసుకుంటుంది. ఎస్, ఇదేంటి, ఎవరు పెట్టారు? చదువు చదువు. శరణ్య, ఏవండి, మీరు డిన్నర్ తింటారా లేక పాలు తీసుకురానా? పాలు చాలు. సరే అండి. ఈసారి ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. అయితేనే ఏదో అలా చెప్పేయాలి. కాంచనా, నట్టింట్లో ఏంటి నీ ఏడుపు? ఏమైంది అసలు? ఏమైందంటారంటే వదిన గారు, మా అమ్మిని మీ పెద్ద కొడలు ప్రీతి చంపేయడానికి తీసుకెళ్ళిపోయినదంట. ఏంటి, నీకేమైనా పిచ్చి పట్టిందా? ప్రీతి అనన్యని చంపడం ఏంటి? అవును వదినమ్మా, అవును. ఇంట్లో ఉండాల్సిన అమ్మిని ఆ ప్రీతి పని కట్టుకుని మరి బయటికి తీసుకెళ్లిపోయి ఉండాలి. ఈ మధ్య అనన్య పట్ల ఆ ప్రీతి ప్రవర్తన ఎట్టా ఉండదో మీరే చూస్తా ఉండారు కదా. తాట తీసేస్తానేమనుకుంటున్నావు? పాలు కావాలట, పాలు. అమ్మో, నా కూతురికి నిజంగానే ఏదైనా ప్రమాదం జరగబోతుండదా? కెచ్చం మొత్తం మోహన్ పడిపోయింది. ఏయ్ తత్తి మొహమా, అలా నా మోహన్ చూస్తావేంటి? టిష్యూ పేపర్ ఇవ్వు. అమ్మా, పొద్దు పొద్దున్నే ఇలా కష్టపడి తగ్గటానికి జాగింగ్ కి రావటం దేనికి? మళ్ళీ ఇలా సమోసాలు తినటం దేనికి?
కష్టపడి అలసిపోయాను కదా, ఆకలేస్తుంది. నేను ఆకలికి అస్సలు ఆగలేను. అట్టంటప్పుడు ఇంత దూరం రావటం దేనికి? నన్ను కూడా తీసుకొచ్చి ఇలా హింస పెట్టడం దేనికి? ఫిట్నెస్ బాడీకి సరైన కసరత్తు లేకపోతే ఫ్యూచర్ లో బోల్డ్ అని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓహో, నాకు నువ్వు అమ్మయ్యా, పద మళ్ళీ వాకింగ్ స్టార్ట్ చేద్దాం. ఓ నాయనో, దీని వాకింగ్ తగలయ్యా. పొద్దున్నే దీని చేతిలో ఇలా బెల్లైపోయానేంటి? ఏ అనన్య, ఏంటి నీ పెళ్లి నడక? నేను నీకోసం ఇలా వెయిట్ చేస్తూ ఉంటే ఈ గ్యాప్ లోనే వెయిట్ పెరిగిపోయేలా ఉన్నాను. త్వరగా రా. వస్తున్నానా? ఓరి బాబో, ఇది దీని ఓవర్ యాక్షన్ భరించలేకపోతున్నా. త్వరగా రా.